మందిరానికి వచ్చినప్పుడే దేవుని భయం, తర్వాత వెళ్ళినాక దేవుని భయం లేదు. దేవుని భయం లేని వాళ్ళని దేవుడు ఎలాగ లాగాలో అలాగ లాగుతాడు. అది ఎవరైనా, నేనైనా, మీరైనా, ఇంకోలైనా, ఎవరైనా. దేవుని భయం లేదు అని అంటే దేవుని కార్యాలు, దేవుని చర్యలు, దేవుని యొక్క శిక్ష మీరు కళ్ళారా చూస్తాడు. మనం చూసేటప్పుడు మా దేవుని భయం, మనం ప్రవర్తించేటప్పుడు దేవుని భయం. దేవుని భయం లేనివాడు నశించిపోతాడు. దేవుని భయం లేనివాడు పాడైపోతాడు. దేవుని భయం కలిగి ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు తెలివిని ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జీవపు ఊటనిస్తాడు. మీరు దేవుని భయం కలిగి జీవించాలనుకుంటున్నారో, దేవుని భయం వద్దు అనుకుంటున్నారో, ఒకసారి మిమ్మల్ని మీరే నిర్ణయించండి. ఆత్మస్వరూపిగా మీ మధ్యలో సంచరించేవాడు దేవుడు. నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని పరీక్షించేవాడు దేవుడు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలిగితే, మిమ్మల్ని మీరు బాగు చేసుకోగలిగితే ఉన్నతంగా దీవింపబడతారు. మీ పిల్లలు కూడా ఉన్నతంగా దీవింపబడతారు. మీ కార్యాలు కూడా ఆశీర్వాదంలోనికి వస్తాయి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం, బుద్ధికి మూలం, ఆశీర్వాదానికి మూలం.